భూమిపై లేని ఒక దేశానికి ఎంబసీని ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి గజియాబాద్ లోని కవీనగర్ లో అద్దె భవనంలో వెస్ట్ ఆర్కిటికా పేరుతో నకిలీ ఎంబసీని నడుపుతున్నాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసాలకు పాల్పడినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతడిని అరెస్టు చేశారు. 47 సంవత్సరాల హర్షవర్ధన్ జైన్ గజియాబాద్ లోని ఒక ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి రాజస్థాన్ లో మార్బల్ గనుల యజమాని. ఇక హర్షవర్ధన్ జైన్ గజియాబాద్ లోని కవీనగర్ లో ఒక విలాసవంతమైన 2 అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకొని వెస్ట్ ఆర్కిటికా అనే లేని దేశంతో పాటు సబోర్గా, పోల్వియా, లోడోనియా వంటి ఇతర కల్పిత దేశాల పేరుతో నకిలీ దౌత్య కార్యాలయాన్ని నడిపాడు. నిజానికి వెస్ట్ ఆర్కిటికా లేదా ఇతర దేశాలు స్వీయ ప్రకటిత దేశాలు. వీటిని ఏ అంతర్జాతీయ సంస్థలు దేశంగా గుర్తించలేదు. వీటి పాస్పోర్ట్లు, దౌత్య కార్యాలయాలు కూడా ఎలాంటి చట్టపరమైన విలువ ఉండదు. ఇక్కడ ఎవరు నివసించరు. ఇది కేవలం ఒక ఆన్లైన్ సంస్థగా పరిగణిస్తారు. అయినప్పటికీ వెస్ట్ ఆర్కిటికా దేశానికి తనను తాను మైక్రోనేషన్లకు రాయబారిగా చెప్పుకొని విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి యువతను మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. జైన్ తన మోసాలను నమ్మించేందుకు అతడి నకిలీ ఎంబసీ భవనంలో ఖరీదైన కార్లపై నకిలీ దౌత్య నంబర్ ప్లేట్లు, విదేశాంగ శాఖ స్టాంపులతో నకిలీ పత్రాలు, 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్పోర్ట్లు, 34 దేశాల స్టాంపులు అక్కడ ప్రదర్శించేవాడు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రముఖ నాయకులతో ఫోటోషాప్ చేసిన చిత్రాలను ఆఫీసులో గోడలకు తగిలించాడు. అతను ఈ ఎంబసీ నుండి హవాలా రాకెట్ ను నడిపాడని, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 2017 నుంచి ఈ నకిలీ ఎంబసీని నడుపుతూ స్థానికంగా అన్నదాన కార్యక్రమాలు వంటివి నిర్వహించి సామాజిక మాధ్యమాలలో ఫోటోలను షేర్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఫోటోల వల్లే అతడిపై పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. కాగా పోలీసులు అతడి నుంచి 44.7 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, నకిలీ దౌత్య నంబర్ ప్లేట్లతో ఉన్న 4 లగ్జరీ కార్లు, 18 దౌత్య నంబర్ ప్లేట్లు, 12 నకిలీ దౌత్య పాస్పోర్ట్లు, విదేశాంగ శాఖ స్టాంపులతో నకిలీ పత్రాలు, 34 దేశాల కంపెనీల స్టాంపులు, 2 నకిలీ పాస్పోర్ట్ కార్డులు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.